మనం ఎటువంటి జీవితాన్ని గడపాలి? వండర్ఫుల్ లైఫ్. ఎటువంటి లైఫ్ని గడపాలి? నిజంగా మనం వండర్ఫుల్ లైఫ్ని గడుపుతున్నామా? అరే ఉదయం లేస్తే లెక్కలు చేయమంటాడు సార్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సార్, కెమిస్ట్రీ సొల్యూషన్ సార్. ఆ ఇంట్లో వాళ్ళకి పని లేదు, ఈ టీచర్లకా మా మీద జాలి లేదు, మాకా అంత ఓపిక లేదు. మీకు తెలిసినటువంటి స్టోరీ, అద్భుతమైన స్టోరీ, మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తా. మీకు తెలియదేం కాదు, నేను చెప్పబోయే అన్నీ మీకు తెలుసు. ఒక చక్కగా రాత్రి మద్యాన్ని సేవించి కారు పక్కన ఆపి ఒకడు వెతుక్కుంటున్నాడు. స్ట్రీట్ లైట్ కింద వెతుక్కుంటుంటే పోలీసు వచ్చాడు. అరే ఏంట్రా వెతుకుతున్నా అంటే, నా ఇంటి తాళాలు పడిపోయి అన్నాడు. వీడు మంచి ఆన్లో ఉన్నాడు, ఇంటి తాళాలు పడిపోయా, నేను చెప్తాను వెతుకు ఎక్కడ అన్నట్టు. ఇక్కడ పడిపోయి, ఇంతకీ ఏంటి వెతుకుతున్నావు? ఓ ఇంటి తాళాలు వెతుకుతున్నావా? ఇక్కడ నేను వెతుకుతానంటే ఓకే నాకు అప్పుడు వెతుకున్నాడు. కొంతసేపు వెతికాక పోలీస్ అన్నాడు, మరి ఏంట్రా ఇంతకీ ఇంటి తాళాలు వెతుకుతున్నావు కదా, కారులో వచ్చావు కదా, ఇంతకీ నీ ఇంటి తాళాలు ఎక్కడ పోయాని అడిగాడు. నేను బార్లో మందు కొట్టి పార్క్ వెళ్ళి కూర్చున్నాను, అక్కడ పోయి అన్నట్ట. మరి పార్కుకు వెళ్ళి చీకట్లో ఇంటి తాళాలు పోగొట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నాం? ఇక్కడ వెలుగుంది కాబట్టి ఎందుకు వెతుకుతున్నాం? మనందరి జీవితం ఇదే బాస్. మన ప్రాబ్లం ఎక్కడుందో మనకు తెలియదు. ద కీ టు ద సొల్యూషన్ కీ టు ద ప్రాబ్లం లాక్ ఈజ్ నాట్ నోన్ టు అస్. చెప్పండి, ద సొల్యూషన్ కీ టు అవర్ ప్రాబ్లం లాక్ ఇట్ ఈజ్ నాట్ known to us. ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకి, ప్రతి ప్రాబ్లం కూడా ప్రాబ్లం పుట్టడానికన్నా ముందే, భరద్వాజ్ అనేటువంటి వ్యక్తిని బ్లైండ్ అని చేయడానికి ముందే భగవంతుడు నీ డిటర్మినేషనే, నీ పట్టుదలే నీకు ఆయుధం రా అని నాకు చెప్పడం వల్ల, దాన్ని తెలుసుకోవడం వల్ల నా ఆర్డినరీ లైఫ్ని వండర్ఫుల్ లైఫ్ చేసుకున్నాను. వండర్ఫుల్ లైఫ్. నువ్వు ఈ సెషన్ తర్వాత నీ తల్లిదండ్రులని ఆర్డినరీగా కాకుండా భగవంతుల్లా చూడగలగాలి. ఈ సెషన్ తర్వాత నీ తల్లిదండ్రులు నిన్ను కలిసేటప్పుడు నీలో అదే సంతోష్ని, అదే సతీష్ని, అదే రామోని, అదే సాల్మన్ని, అదే రవిని, అదే రామోని కాకుండా అరే వీడి ఏంటి రకమైనటువంటి మార్పు, వెరీ గుడ్ యా నా కొడుకేనని గర్వంగా నీ తల్లి గుండె చేర్చుకొని పక్క వాళ్ళు చెప్పగలగాలి. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి విలువలు ఏవైతే మానవ పరంగా, హృదయపరంగా, మనిషి పరంగా, ఆత్మపరంగా, విద్యాపరంగా, జ్ఞానపరంగా, ఆచరణాత్మకంగా, ఆనందయుక్తంగా మనకున్నాయో వాటన్నిటిని కూడా మనం ఆచరించి ఆనందించడానికి మనం ఈ భూమికి వచ్చాం తప్ప ఈ బ్లడీ సబ్జెక్టులు చదువుకోవడానికి కాదు విషయం మనం గుర్తుంచుకోవాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.